భరత్ 75 రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట మార్చడానికి కారణం ఏంటి అసలు? అంటే ఒకటి, ఈ 75 సంవత్సరాలు రిటైర్మెంట్ అన్నది నిజానికి సంఘులో కానీ భారతీయ జనతా పార్టీలో కానీ ఇంతకుముందు లేదు. ఇది ఎందుకంటే కొద్దిమంది కేఎస్ సుదర్శన్ కానీ రజ్జు భయ్య అంతకుముందున్న సంఘ అధినేత కానీ 80 సంవత్సరాలకు పైగా కూడా ఉన్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2014లో మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అయి గెలిచిన తర్వాత సింగిల్గా భారతీయ జనతా పార్టీకి మెజారిటీ వచ్చిన తర్వాత అప్పుడు మోడీకి పోటీగా ఇక్కడ అద్వానీ ఉన్నారు, మురళీ మనోహర్ జోషి ఉన్నారు. వాళ్ళు కూడా ఎంపీలుగా ఎలక్ట్ అయ్యారు. అలహాబాద్ నుంచి మురళీ మనోహర్ జోషి గెలిచారు, అద్వానీ గాంధీనగర్ నుంచి ఆయన కూడా గెలుపొందారు. సో గెలుపొందినప్పుడు సమస్య ఏంటంటే అద్వానీ అంతకుముందు మోడీని ప్రధాని అభ్యర్థిగా సంఘ్ ప్రకటిస్తా అంటే ఆయన వ్యతిరేకించారు. ఎలక్షన్ సమయంలో మురళీ మనోహర్ జోషి నాకు మోడీ హవాగా అనిపించట్లేదని ఎలక్షన్ మధ్యలో కామెంట్ చేశారు. సో వీళ్ళని ఎట్లా ఎదుర్కోవాలి? సరే, ప్రధానమంత్రి మోడీ ఉంటారు, బట్ వీళ్ళని మరి క్యాబినెట్లోకి తీసుకోవాలా లేదా క్యాబినెట్లో తీసుకోకుంటే పార్టీలో పార్లమెంటరీ బోర్డు అని ఉంది. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎట్లానో భారతీయ జనతా పార్టీలో పార్లమెంటరీ బోర్డు అత్యున్నత నిర్ణాయక మండలి. పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయమే ఫైనల్. సో క్యాబినెట్లోకి తీసుకోకుండా పార్లమెంటరీ బోర్డులో అయితే అద్వానీ కానీ మురళీ మనోహర్ జోషి కానీ ఉంటారు కదా. సో ఉన్నప్పుడు ఎట్లా మరి వాళ్ళని ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేయడం కూడా కష్టం కదా. అప్పుడు ఒక ఫార్ములా ఏం కనుక్కున్నారంటే మార్గదర్శక్ మండల్ అని పెట్టి 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు మార్గదర్శక్ మండల్లో ఉండాలని ఒక, అంటే ఎక్కడ బీజేపీ రాజ్యాంగంలో లేదు, ఒక అగ్రిమెంట్ లాగా పెట్టుకున్నారు. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు? మురళీ మనోహర్ జోషి, అద్వానీ. వాళ్ళ కోసమే అది క్రియేట్ చేశారు. అప్పుడు మోడీ వయస్సు 64 సంవత్సరాలు ప్రధానమంత్రి అయిన. సో అప్పుడు మార్గదర్శక్ మండలిని పెట్టి మార్గదర్శక్ మండలి సభ్యులుగా రాజ్నాథ్ సింగ్ ఎవరు అప్పుడు అధ్యక్షుడు, తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, వీళ్ళిద్దరు అద్వానీ మురళీ మనోహర్ జోషి, ఆ నలుగురే ఉంటారు మార్గదర్శక్ మండలి. పార్లమెంటరీ బోర్డులో వాళ్ళని తీసుకోలేదు, ఇంకా తీసుకోకుండా ఇక్కడ పార్లమెంటరీ బోర్డు పార్టీకి సంబంధించి నిర్ణయం తీసుకుంటుంది. అద్వానీ ఏమంటారు, తన గురువు అని అనుకునే వ్యక్తి మళ్ళీ మోడీ కింద పనిచేయడం అన్నది జరగదు కదా. సో వాజ్పేయి కింద ఉప ప్రధానిగా పనిచేశారు అద్వానీ, కానీ మోడీ కింద క్యాబినెట్లో జాయిన్ కాలేదు. సో క్యాబినెట్లో జాయిన్ కాలేదు, పార్టీలో కూడా ఆయన ఇంటర్ఫరెన్స్ లేకుండా మార్గదర్శక మండలి అని పెట్టి దానిలో వీళ్ళిద్దరిని సభ్యులుగా పెట్టేశారు. ఆ మార్గదర్శక మండలి ఒక్కసారి కూడా సమావేశం కాలేదు, ఏం జరగలేదు. ఆ తర్వాత ఈ 75 ఏళ్లకు రిటైర్మెంట్ అన్నది దాదాపు అందరికీ వర్తింపజేశారు. వర్తింపజేసిన వాళ్ళు కల్రాజ్ మిశ్రాను ఉత్తరప్రదేశ్లో సంబంధించిన వ్యక్తి ఉండే, ఉత్తరప్రదేశ్ బ్రాహ్మిన్ ఫేస్. ఆయన్ని కల్రాజ్ మిశ్రాను 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఆయన రిటైర్ చేయించారు. యడ్యూరప్ప కూడా కర్ణాటక ముఖ్యమంత్రి చేసిన తర్వాత 75 ఇయర్స్ దాటినా 1-2 ఇయర్స్ తర్వాత ఆయన కూడా రిటైర్ చేయించారు. ఇంకా చాలా మందిని 70 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ కూడా రిటైర్ చేయిస్తూ వచ్చారు. ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత మోడీ వంతు రాబోతుంది.